సార్ నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే వైఎస్ జగన్ గారు రెడ్ యాప్ అంటున్నారు. ఈ యాప్ ద్వారా జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా దాంట్లో ఒక బాధితుల పేరని ఇలాగా మీకేమన్నా అన్యాయం జరిగితే వాళ్ళు రియాక్ట్ అవుతాం అన్నట్టుగా ఒక కొత్త యాప్‌ని రెడీ చేస్తున్నట్టు ఉంది. ఇదేమన్నా జనంలోకి వెళ్ళడానికి వర్కౌట్ అవుద్దంటారా? అంటే మేము అధికారంలోకొస్తే హ్మ్. అప్పుడు మీ పని చెప్తాం హ్మ్. అని చెప్తున్నాడు ఆయన తరచు. హ్మ్. ఆ స్టేట్మెంట్‌లోనే తప్పుంది. హ్మ్. ఎవరు అడ్వైజ్ చేస్తే ఆ మాట అంటున్నాడో ఆయన తెలియదు గాని నాకు. హ్మ్. ఆ డైలాగే తప్పుడు డైలాగ్. హ్మ్. ఎందుకు తప్పుడు డైలాగ్ అంటున్నానంటే, హ్మ్. మేము అధికారంలోకొస్తే హ్మ్. అంటే మీరు కంప్లైంట్ చేసుకోండి. బాధితులు ఎవరైనా ఉంటే కంప్లైంట్ చేసుకోండి. ఆ యాప్‌లో కంప్లైంట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఏదో డిజిటల్ లైబ్రరీ అంటున్నాడు ఆయన. హ్మ్. అక్కడికొచ్చి కంప్లైంట్లు చేసుకోండి అంటున్నాడు. హ్మ్. చేసుకుంటే ఇవన్నీ దానిలో ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టుగా దానిలోకి వెళ్ళిపోతాయి. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక అవన్నీ తీసి హ్మ్. అప్పుడు పరిష్కారాలు చెప్తారట. ఇది కాదు కదా చేయవలసింది. ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే అయ్యా హ్మ్. మాకు ఈ ఇబ్బంది కలుగుతోంది హ్మ్. అని చెప్పుకుంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి ఎందుకు వీళ్ళకి ఇబ్బంది జరుగుతోంది, ఎవరి నుంచి ఇబ్బంది జరుగుతోంది అని మీరు మీ కార్యకర్తలు వెళ్ళి అడగాలి కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. హ్మ్. రోజువారీ కార్యక్రమం అది. పార్టీ యాక్టివిటీలో ఉండటం, ప్రజలతో టచ్ లో ఉండటం అంటే అదే. అది కరెక్ట్. మీరు అధికారంలోకి అప్పుడు వస్తారు. ఏమన్నా మీరు ఈ లోపల ఇంట్లో పడుకుంటారా? పవర్ ఇవ్వాలి ఆ! అంటే జనాలు ఈ సమస్యలన్నీ స్టోర్ చేసుకుని వారు అధికారంలోకి రావాలని పూజలు చేస్తూ ఆ! వారు వచ్చినప్పుడు పరిష్కరిస్తారులే, అప్పటి వరకు ఆ! మనం హ్మ్. పూజలు చేయటమే విధి అనుకుంటారా ప్రజలు? కాదు. కాదు కదా. హ్మ్. ప్రజలారా మీ సమస్యలు ఏవైనా నా దగ్గరకు తీసుకురండి, నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. నేను మీ తరఫున పోరాడతా, అది మీకు పరిష్కారం అయ్యేలాగా చూస్తా ఓకే. అని కదా చెప్పాలి ఈయన. హ్మ్. వాళ్ళేదో పుస్తకం పెట్టి రాసుకున్నారు. అంటే ఇది ఎక్కడ జరిగిందంటే గొడవ హ్మ్. పర్సనల్ లెవెల్లో హ్మ్. కంప్లైంట్లు. అంటే వైసీపీ కార్యకర్తగా మీ మీద దాడి జరిగితే కార్యకర్తలకు మాత్రమే, హ్మ్. కార్యకర్తలుగా మీ మీద వైసీపీ కార్యకర్త కాబట్టి ఏదైనా జరిగితే హ్మ్. దాన్ని వచ్చి ఈ యాప్లో రిజిస్టర్ చేయండి. హ్మ్. చేస్తే మనం వచ్చినప్పుడు చూసుకుందాం. హ్మ్. ఇది కార్యకర్తల వరకే, జనాలకు కాదు. ఓకే. జనాలకి అంటే గనక తప్పే. హ్మ్. జనానికి మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి, ప్రతి ఇష్యూ మేము సాల్వ్ చేస్తాం వచ్చాక హ్మ్. అలాగంటే తప్పు. అనే ధ్వని వచ్చింది. హ్మ్. అనే ధ్వని వారి మాటలో దొర్లింది. ఇది కరెక్ట్ కాదు. హ్మ్. ఇది ఎందుకు దొరలాల్సి వచ్చింది అంటే, యాక్చువల్గా వైసీపీ కార్యాలయమే పబ్లిక్ యాక్సెస్ గా లేదు. ఓకే. చాలా మంది అక్కడికి వెళ్ళేసరికి తాళం పెట్టి ఉంటుంది హ్మ్. వైసీపీ కార్యాలయం. అక్కడ బయట ఉంటారు రక్షకులు, హ్మ్. వారిని అడగాలి, హ్మ్. అయ్యా మేము లోపలికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అంటారు. హ్మ్. ఎవరిని కలవాలో ఆ కన్సర్న్ పర్సన్ ఫోన్ చేస్తే తప్ప వీళ్ళు డోర్ ఓపెన్ చేయరు. హ్మ్. చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళి మీరు కష్టాలు చెప్పుకోవాలి. అలా ఉండకూడదు కదా. గాంధీ భవన్ హ్మ్. ఓపెన్ గా ఉంటుంది. ఓకే. జనం ఎవరైనా వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే లోపల నుంచి ఆ కన్సర్న్ పర్సన్ వచ్చి హ్మ్. ఈ సమస్యను మేము పట్టించుకుంటున్నాం, మీ తరఫున మేము ఉద్యమం చేస్తామని చెప్తాడు. అవును. చెప్పాలి, అది పద్ధతి. పార్టీ ఆఫీస్ అందుకోసం ఉంటుంది. హ్మ్. ఏ పార్టీ కార్యాలయం అయినా ప్రజలు వెళ్ళి తమ కష్టాలు చెప్పుకోవడానికి హ్మ్. ఒక యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. ఏ పార్టీ ఆఫీస్ కూడా యాక్సెసిబుల్ గా లేదు ఏ పార్టీ కూడా. ఈ మధ్య కాలంలో. హ్మ్. జనసేన పార్టీ ఆఫీస్ కూడా అలా క్లోజ్ చేసి ఒక కౌంటర్ ఉంటుంది బయట, హ్మ్. అక్కడికి వెళ్ళి కాగితం ఇవ్వటమే. హ్మ్. ఇస్తే వారు వీలు వెంబడి ఎప్పుడో పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళాలి, వెళ్ళి విన్నవించుకోవాలి. హ్మ్. ఈలోపు ఏదైనా జరిగితే హ్మ్. మేము కాగితం ఇచ్చామండి మాకు పిలుపు రాలేదండి అని ఏడవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఓకే. అందుకని విచిత్రంగా తయారైంది రాజకీయ పార్టీల పరిస్థితే, విచిత్రంగా తయారైంది. హ్మ్. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీల కార్యాలయాలు యాక్సెసిబుల్ గానే ఉంటున్నాయి, ఇంకా అక్కడ ఇంకా ఈ కౌంటర్ వ్యవస్థ రాలేదు. హ్మ్. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా కొంత యాక్సెసిబిలిటీ ఉంది. హ్మ్. అంటే వెళ్ళి జనాలు లోపలికి వెళ్ళి కనీసం రిసెప్షన్ స్థాయికైనా వెళ్తున్నారు. గేట్ దగ్గరే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వైసీపీ కార్యాలయానికి ఉంది. నేను ప్రత్యక్షంగా చూశాను అది. హ్మ్. అందుకని ఇది మారాలి ముందు. మారి మీరు యాప్ పెట్టుకుంటారా, మరొకటి పెట్టుకుంటారా పెట్టుకోండి. హ్మ్. ఆయన రెడ్ బుక్ అన్నాడు, మీరు బ్లూ బుక్ అని పెట్టుకోండి. హ్మ్. దీనికి యాప్ ఎందుకు? హ్మ్.
దీనికి యాప్ అక్కర్లేదు. మీరు నేరుగా బ్లూ బుక్ అని పెట్టుకొని మీరు రాసుకోండి. ఓకే. రాసుకొని వాళ్ళందరి తాట మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తీర్చండి, తీయండి, తప్పేం లేదు. కానీ ఈ లోపల ప్రజలు మీకు సమస్యలు చెప్పుకోవడానికి యాప్ అక్కర్లేదు. మీరు తలుపులు తెరిస్తే వచ్చి చెప్పుకుంటారు. ఏ సమస్యని అప్పటికప్పుడు పరిష్కరించండి. చాలా సమస్యలతో జనం సఫర్ అవుతున్న మాట వాస్తవం. ఏపీలో ప్రభుత్వం సంవత్సరం పాలనలో వైఫల్యాల మయంగా ఆ పాలన నడిచింది. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా ప్రాపర్ గా నిలబెట్టుకోలేదు, ఉచిత బస్సుతో సహా. ఉచిత బస్సు అనేది చాలా చిన్న హామీ, అది ఈజీగా అయిపోతుంది అని అనుకున్నారు, కానీ కాలేదు. ఇప్పటికీ దాని మీద మల్లగొల్లాలు పడుతున్నారు. జిల్లా వరకు ఉచితం ఇద్దామా, స్టేట్ వైడ్ ఇవ్వాలా, ఇలా ఓ చర్చ. ఆటో డ్రైవర్తో వాళ్ళ వ్యతిరేకత వస్తుందా? జిల్లా వరకు ఇస్తే ఇప్పుడు చిన్న జిల్లాలుగా మారిపోయింది. అంటే విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్ళాలన్నా టికెట్ కొనుక్కోవాలి, ఎందుకంటే బ్యారేజ్ దాటితే అది గుంటూరు జిల్లాకు వస్తుంది. సో మీరు దిగాల్సింది వేరే జిల్లా కాబట్టి టికెట్ కొనాలి అంటాడు కండక్టర్. ఇదంతా కలిపి 10 కిలోమీటర్లు లేదు కదా అంటారు వీళ్ళు. ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయి అక్కడ. అందుకని జనం ఈ మాట చెప్తే ఆమోదించరు. కాబట్టి జనామోదం పొందేలాగా దీన్ని ఎలా అనుమతించాలి, ఎలా దీన్ని అందుబాటులోకి తేవాలి అనే విషయంలో వాళ్ళకి ఏ క్లారిటీ లేవు, గందరగోళంగా ఉన్నారు. ఆ గందరగోళం నుంచి మౌనంగా ఉన్నారు. మేము ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఒక 2 నెలల్లో వచ్చేస్తుంది అని గత 6 నెలలుగా చెప్తున్నారు. ప్రతిసారి 2 నెలలు గడిచిపోతాం తప్ప అది కావట్లేదు. అలాగే చాలా అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. అలాగే వీళ్ళు రెవెన్యూలోకి తీసుకుంటాము గ్రామ వాలంటీర్లనే అని చెప్పారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళని తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా చెప్పాడు. 5,000 అనేది కరెక్ట్ కాదు, 10,000 ఇవ్వడం ధర్మం అని కూడా చెప్పారు వారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆడపిల్లలు నమ్మేసుకుని బతికేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పాడు. వీళ్ళ వల్లనే 33,000 మంది ఆడపిల్లలు అమ్ముడు అయిపోయారని కూడా నాకు ఇంటెలిజెన్స్ అధికారులు స్ట్రైట్ గా నాకు నివేదిక పంపించారని కూడా వారు చెప్పారు. ఆ తర్వాత ఏమైపోయిందో ఆ కేసు ఆయనకి తెలియదు, ప్రపంచానికి తెలియదు, ఎవరు అడగటం లేదు, కాబట్టి ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే వాలంటీర్లు ఆ రోజున రియాక్ట్ అయ్యారు, మా పరువు తీస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని వాళ్ళు గొడవలు చేశారు. కానీ దీన్ని సెటిలైట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గురించి సానుభూతిగా మాట్లాడి 5,000 కాదు 10,000 ఇస్తాము ఇలాంటి మాటలన్నీ చెప్పాడు. ఏది అమలు కాలేదు, వాళ్ళందరినీ పీకేశారు, వాళ్ళని ఎందులోకి తీసుకోలేదు. వీళ్ళందరూ ఊరికి ప్రతి గ్రామానికి ఒకడు ఉంటాడనే విషయం గుర్తులేదు వీళ్ళకి. వాళ్ళకి వేరే వృత్తి దొరికితే ఓకే, వేరే వృత్తి దొరకలేదు, ఊళ్ళో ఏదో పని చేసుకుని బతుకుతుంటే వాళ్ళు రోజు ఈ ప్రభుత్వం గురించి చెడుగా చెప్తూ ఉంటారు జనాలకు. ఆ జ్ఞానం ఉండాలి కదా, మనమే ఒకరిని చెడుగా చెప్పడానికి అపాయింట్ చేసామనే జ్ఞానం ఉండాలి కదా తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఇలా చాలా హామీలు వాళ్ళు ఎన్నికల్లో జనాలకి అవి ఇవి చెప్పిన మాటలు ఏవి కూడా ఆచరణలోకి రాలేదు. అనేక వైఫల్యాలు ఉన్నాయి అక్కడ. ఈ వైఫల్యాల మీద మీరు చేస్తున్న పోరాటం ఏమిటి అని వైసీపీని అడిగితే ఏమీ లేదు. అంటే వాళ్ళ కార్యకర్తను ఎవరైనా చంపేస్తే వెళ్ళి గొడవ చేయటం, ఏ కారణం చేత అయినా దాడి జరిగితే పోలీసులు అరెస్ట్ చేస్తే వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించటం, ఇది కాదు. ఇది ఓకే, ఇది కూడా చేయండి, కానీ ఇది మాత్రమే పని కాదు. దీనికోసమే మీరు యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు రోజువారీ సమస్యల మీద మీరు చేస్తున్న పోరాటమే తిరిగి మిమ్మల్ని అధికారంలోకి తెస్తుంది తప్ప మీరు చెప్పేటువంటి యాప్ల ద్వారానో లేకపోతే మీరు చెప్పేటువంటి ప్రతీకార దాడుల్లో నుంచో మీకు తిరిగి అధికారం వస్తుంది అనుకుంటే భ్రమే. జనం సఫర్ అవుతున్న మాట వాస్తవం. ఆ సఫరింగ్స్ ని వినటానికి మీరు ప్రయత్నం చేయండి, జనంలోకి వెళ్ళండి. జనం ఆల్రెడీ రోడ్డు మీదకి వస్తున్నారు కొన్ని ఇష్యూస్ లో. మీరు వెళ్ళి కనీసం అక్కడ నిలబడండి. అక్కడ నిలబడి మీరేం చేయక్కర్లేదు, మీరు ఉద్యమాలు ప్రత్యేకించి డిజైన్ చేయక్కర్లా. జనం వాళ్ళ ఇష్యూస్ మీద బయటకు వచ్చినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ తరఫున నిలబడండి చాలు, జనం మీకు ఓట్లేస్తారు. కాబట్టి ఆ రకమైన నమ్మకాన్ని తిరిగి జనంలో పొందటం అనేది జనంతో మమేకం అవడం ద్వారా జరుగుతుంది, కానీ యాప్ల ద్వారా కాదు. మీరు
జనాన్ని కలవలేదు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అధికారంలో నుంచి దించారు అనేది ముందు తెలుసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు జగన్ని కలవాలన్నా తపస్సు చేయాల్సిన పరిస్థితి. సాధారణ ప్రజానీకం నుంచి ఎవరైనా ఒక ప్రతినిధి సీఎం గారికి తన కష్టం చెప్పుకోవడానికి కూడా తపస్సు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి యాక్సెస్ ఇవ్వకపోవడం, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా యాక్సెస్ ఇవ్వలేదు. ఆయన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక బహిరంగ సభ వేదిక మీద ఈ మాట అన్నాడు ఆయన సీఎంగా ఉండగా. ఏమిటి నీ కోరిక అని అడిగితే ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని కలవాలని ఉంది అన్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. అది పరిస్థితి. అందుకని ఆ రోజున మీరు ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోవడం వలన నేను డబ్బులు వేస్తున్నాను, మీటర్ నొక్కుతున్నాను, డబ్బులు పడుతున్నాయి, వాళ్ళు ఓట్లు వేస్తారు అనే ఒక భ్రమకి గురయ్యాడు తప్ప పర్సనల్ టచ్ అనేది ఒకటి ఉండాలి అని అనుకోవాలి. ఇప్పటికీ అనుకోవట్లేదు. అనుకోకపోవడం వల్ల ఈ యాప్ ఆలోచనలు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. నువ్వు కావాలంటే బ్లూ బుక్ అనేది ఒకటి అనౌన్స్ చేయి, తప్పులేదు. ఆ బ్లూ బుక్ లో రాసుకుంటున్నాం అని చెప్పండి. ఆ మధ్య సాక్షిలో ఏదో డిస్కషన్ లో ఒక ఆయన ఒక బ్లూ బుక్ ఎత్తి చూపించాడు, మేము రాసుకుంటున్నాం అని. పోనీ అదే పెట్టుకోండి, బ్లూ కాన్స్టిట్యూషన్ అని రాసుకోండి. మీరు రెడ్ కాన్స్టిట్యూషన్ అమలవుతోంది అంటున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే బ్లూ కాన్స్టిట్యూషన్ అమలవుతుందని చెప్పండి, తప్పేం లేదు. మీరు ప్రజా సమస్యల్ని దీన్ని మిక్స్ చేయకండి. ప్రజల రోజువారీ కష్టాలు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక యాక్సెస్ ఇవ్వండి. మీరు మీ కార్యాలయం తలుపులు తెరవండి, తెరిస్తే జనం వచ్చి కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళ తరఫున నిలబడండి. మీరు వాళ్ళు రోడ్ల మీదకి వస్తే మీరు వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడండి. అక్కడ కూటమి పాలనలో ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. అక్కడ కరేడులో రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కొన్ని 100 ఎకరాలు అడిగారు. అన్ని 100 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టడం ఏమిటి, మేమందరం ఎక్కడికి పోవాలన్నా వాళ్ళు గొడవ చేస్తున్నారు. వైసీపీ యాక్టివిటీ ఏమిటి అక్కడ అంటే నామినల్ గానే ఉంది. జనమే స్వచ్ఛందంగా గొడవ పడుతున్నారు. పైగా జగన్ దగ్గరికి వెళితే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. పైగా జగన్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కొంచెం అడ్వర్స్ గా వెళ్తుందేమో అనే భయం చొప్పున వాళ్ళు కొంత గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మీరు వాళ్ళకి భరోసా కల్పించండి, వెళ్ళి స్వయంగా వెళ్ళి ఇలాంటివి చేయాలి. ఇలాంటి కార్యాచరణ ద్వారానే అధికారంలోకి వస్తారు తప్ప యాప్ల ద్వారాను బ్లూ బుక్ రాజ్యాంగాల నుంచి అధికారం రాదు. అందుకని మీ పైగా ఆ యాప్ లో రిజిస్టర్ చేస్తే వారు అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు అధికారంలోకి వస్తారు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారనే గ్యారంటీ ఉందా? ఉన్నట్లుగా ఆయన చెప్పచ్చు, రాకపోవచ్చు కూడా కదా. రావడానికి ఎంత ఆస్కారం ఉందో రాకపోవడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. డెమోక్రసీ కాబట్టి ఒకవేళ రాకపోతే మళ్ళీ వీళ్ళందరూ ఆ కష్టాలని దిగమింగి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఎదురు చూడాలి. రోజువారీ సమస్యలు 100 ఉన్నాయి జనాలకు. దాని మీద మీరు రోజువారీ మాట్లాడండి, రోజువారీ రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఆచరణ నిర్మించండి. అది లేకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని యాప్ల ద్వారా చేద్దాం, లేకపోతే మీరు